కన్నీళ్ళు నీ నాట్యంగా మారుస్తాడు దేవుడు. అంటే మన జీవితాన్ని నాట్యంగా మారుస్తాడని తెలుసు. కన్నీళ్ళు ఎలా ఇంకెంత నాట్యం ఆడతాయో నాకు తెలియదు. విశ్వాసం ఉందా మీకు? నేను అడుగుతున్నాను, విశ్వాసం ఉందా మీకు అసలు? నీకు అసలు బుద్ధి జ్ఞానం లేదంటే విశ్వాసం ఉందని ఎవరన్నాడు? బుద్ధి జ్ఞానం ఉందా నీకు అసలు? అన్యా అది విశ్వాసం ఉందని అడుగుతారు ఏంటి? అంటే ఎప్పటి నుంచో మనం ఉంది విశ్వాసంలోనే కదా బుద్ధి జ్ఞానం ఉందా అసలు? అలా మాట్లాడుతుంది. విశ్వాసం ఉందా నీకు, ప్రార్థన ఉందా అని ఎవరిని అడుగుతుంది? మనం వచ్చి అసలు ప్రార్థన తెలుసా వీడికి? విశ్వాసం ఉందా తెలుసా అసలు? ఆ విశ్వాసం అసలు అసలు వర్డ్ తెలుసది వీడికి? ఏంటనే చెప్పండి, ఎవడెక్కించాడు అసలు దీన్ని? చెప్తే వినేయాలి మరి. నేను గత వీడియోస్లో నీకు వాక్యము తెలిస్తే నుంచుని వాక్యము ఒక 2 మాటలు దేవుడి మాటలు చెప్పు అని అడిగినందుకు ఏదో గూగుల్ నుంచి ఒక ఇమేజ్ తీసుకుని ఫోటో తీసుకుని దాని మీద దేవుడి వాక్యం ఏదో ఒకటి తీసేసి అది చదవడం రాక, ఇంగ్లీషు రాదు తెలుగు రాదు అన్నట్టు ఎవరితోనో చదివించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం రాక, మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ ఎంత తప్పుగా చేసిందంటే వినండి. ఒక ఫోటో వస్తుంది మంచిగా ఉండేది. I got the verses, maximum, business verses, forms, business. చేయబట్టుకున్నాడు అతను, ఇట్లా చేయబట్టుకున్నాడు. దేవుడు మనం చేయబట్టుకుంటాడు. ఏంటనేది ఇంగ్లీష్ ఎందుకు మధ్యలో? తెలుగులో చదివచ్చు కదా, తెలుగు రాదా? ఏంటనే దేవుడు వాక్యం తెలుగులోకి చదివేది మనం ఇప్పుడు. నువ్వేం చెప్పవా? ఫారెన్ నుంచి వచ్చింది, ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అప్పుడు నా ముందు మంచి ఉన్నాను, కుడి పర్షమున. Sorry, I don't know Telugu. Yeah, I just landed from America. అమెరికా అంట. ఈవిడు గోగూరని మురికాలో కొడుకుతూ ఉంటారు. మేక పెడతాయి కానీ బయటికి రారు. వీడు అమెరికా అంట.